రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా చూసిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ 54% పోలింగ్ దాటింది. నిజామాబాద్ బరిలో మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో 12 ఈవీఎంలు వాడారు. అయితే మొదటిసారిగా M3 రకం ఈవీఎంలు వాడారు. ఇలాంటి ఈవీఎంలు వాడటం దేశంలో ఇదే మొదటిసారి. నిజామాబాద్ లో పోలింగ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రజనీ లైవ్ లో అందిస్తారు. రజనీ, చెప్పండి, అక్కడ పోలింగ్ ఎంత పర్సెంటేజ్ అయింది? పోలింగ్ ముగిసింది కదా, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సుమలత. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఇప్పుడే పోలింగ్ ప్రక్రియ ముగిసిందని చెప్పొచ్చు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఒక పోలింగ్ 6 గంటలకి, సాయంకాలం 6 గంటలకి ముగిసింది. అధికారులు ఇచ్చినటువంటి, అంటే అధికారికంగా వారు ఇచ్చినటువంటి పర్సంటేజ్ మనం గమనిస్తే ఇప్పటి వరకు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 59.5% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే 6 గంటల తర్వాత కూడా, అంటే 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకి వచ్చారో ఓటర్లు, వారిని పోలింగ్ అనుమతిస్తున్నారు. దాదాపు ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి మరో 2 గంటలు పడుతుంది. అంటే పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు చాలా చోట్ల ఇప్పటికీ ఇంకా కొంతమంది పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ పర్సంటేజ్ 4 to 5% పెరుగుతుందని అంటున్నారు. అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 68% పోలింగ్ నమోదైంది. సో ఈసారి దాదాపు 64 నుంచి 65% పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక ఎన్నికలకు సంబంధించి మనం చూస్తే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పొచ్చు. మొదటిసారి M3 రకం ఈవీఎంలు వాడుతున్నటువంటి నేపథ్యంలో, ఓటర్లకు ముందస్తుగానే పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికలు సజావుగా సాగాయి. ఉదయం నుంచే ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ సెంటర్ల వద్ద బారులు తీరి ఉన్నారు. ఉదయం 8 గంటలకే, అంటే 7 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. 8 గంటల తర్వాత పోలింగ్ స్టార్ట్ అయింది. సో 8 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో ఓటర్ల సంఖ్య పోలింగ్ సెంటర్ల వద్ద ఎక్కువగా కనిపించింది. అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో 12 గంటల లోపే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. 12 తర్వాత పూర్తిగా మందకొడిగా ఈ యొక్క పోలింగ్ శాతం పోలింగ్ ప్రక్రియ కొనసాగిందని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడు, అంటే 4 నుంచి 6 గంటల ప్రాంతంలో కాస్త వేగవంతమైంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 59.5% పోలింగ్ నమోదైంది. ఇది 3 to 4%, అంటే దాదాపు 64 నుంచి 65% వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని అయితే అధికారులు చెప్తున్నారు. ఆ క్లారిటీ రావాలంటే మరో 2 గంటల సమయం పడుతుందనేటువంటి విషయాన్ని కూడా అధికారులు చెప్తున్నారు. సుమలత. రైట్ రజనీ, థ్యాంక్ యూ.